లోకల్లో ఉన్న వాళ్ళు. ఒకరు జూలియా ఎవెలినా స్మిత్ గారు, అలాగే పండిత రమాబాయి గారు. వీరిద్దరూ తమ జీవితాల్లో మరి ఒక ఆమె అయితే యేసుక్రీస్తు వారి ప్రేమను తెలుసుకొని, అదే ఇంకో ఆమె అయితే వాళ్ళ ప్రాంతంలో ఉన్న వారికి వినిపించడానికి కావచ్చు. ఇంతలా వీళ్ళు ప్రయాసపడి మరి ఒకరు ఇంగ్లీష్లో కావచ్చు, ఇంకొకరు మరాఠీలో కావచ్చు, అంటే వారి ప్రాంతంలో ఉన్న వారిని వారు కాపాడాలని వారు అనుకున్నారు. ఇంత ప్రయాస కలిగి వాళ్ళు చేశారు. మరి మనమైతే ఈ రోజుల్లో ఇంత ప్రయాస కలిగి మనం వస్తున్నాం. అక్క ఏం చెప్పారంటే ఒక మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే అసలు మీ పేరు ఎత్తినప్పుడు ఏం గుర్తొస్తుంది? అదే మీకోసం అసలు ఎవరైనా ఏం మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు నేనున్నాను కరుణప్రియ, ఈ పేరు వింటే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే అంటే చేసే పనే కాదండి. ఇప్పుడు ఇంత ప్రయాసపడి వీళ్ళు ప్రవర్తనలో పరివర్తన అనేది తీసుకొని వచ్చారు కదా. మన పేరెత్తితే పనుల పరంగా ఓకే, కానీ మన కోసం మాట్లాడుకునే మాటల్లో ఒక ఇంత ప్రేమగా ఉంటుందండి, ఇంత ప్రేమగా మాట్లాడుతుందండి, ఇంత బాగా పని చేస్తారండి అని మన కోసం ఎవరైనా చెప్పుకునేలా ఉంటున్నారు. కానీ నేను ఈ పాఠాన్ని అంతా వినేదాన్ని ఏంటంటే పని చేద్దాం ఓకే, చేస్తూ కూడా మన ప్రవర్తనలో దేవుని ప్రేమను కనపరుస్తూ మరి మన పనిని కొనసాగించాలని నేనైతే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ.